నటుడు పృథ్వీరాజు ఇంకా అతనికి తెలివి రాలేదు. ఇంకా అతనికి సిగ్గు రాలేదు. హాస్పిటల్కి వెళ్ళొచ్చినా సిగ్గు రావడం లేదు. ఎందుకంటే నోటి దులతోనే తన పొలిటికల్ కెరీర్ని నాశనం చేసుకున్నాడు. ఎవరో డబ్బులు ఇస్తే సినిమాలో ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు యాక్టింగ్ చేసుకుంటున్నాడు. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని దృష్టిలో పెట్టుకొని 150 మేకలు ఉన్నాయి, తర్వాత 11 మేకలు మిగిలినాయి. అరే పృథ్వీగా, అది ఆయన రెక్కల కష్టం. ఎవడి కాళ్ళు చేతులు పట్టుకొని పొత్తులకెళ్ళి ప్యాకేజీలకు వెళ్ళి కాళ్ళు మొక్కి సాష్టాంగ నమస్కారాలు చేసి గెలిచిన గెలుపు కాదు జగన్మోహన్ రెడ్డి గారిది. 2014లో వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలని, జగన్మోహన్ రెడ్డి గారి భుజాన గెలిపించుకున్న ఎమ్మెల్యేలని మైదుగురు సంతలో మేకలు గొర్రెలు కొన్నట్టు కొన్నారా చంద్రబాబు నాయుడు గారు. దాని గురించి స్క్రిప్ట్ రాయరా?